మనం ఒక మేజర్ క్యాన్సర్‌ని అవాయిడ్ జేయొచ్చు. ఓకే. రెగ్యులర్ సెక్స్ చేయడం వల్ల. ఓకే. ఎందుకు అంటే ఒక్కసారి మనకి వీర్యం రిలీజ్ అయినప్పుడు కంప్లీట్‌గా ప్రాస్టేటిక్ ఫ్లూయిడ్ గానీ, సెమినల్ వెసికల్ ఫ్లూయిడ్ గానీ ఇవన్నీ రెగ్యులర్‌గా రిలీజ్ అయితుంటే ఎప్పుడు ఫ్రెష్‌గా స్టార్ట్ అయితుంటది. ఓకే. ఒకవేళ ఫ్రెష్‌గా స్టార్ట్ కాకపోవడం వల్ల అదంతా లోపల అక్యుములేట్ అయ్యి ఓకే. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ దానివల్ల ఒకదాని తర్వాత ఒకటి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే. సో, రెగ్యులర్ సెక్స్ చేయడం వల్ల ఏజ్ వచ్చిన తర్వాత ప్రాస్టేట్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అయితుంది. అండ్ వాళ్ళ జనరల్ హెల్త్ అంతా బావుంటది. అంటే ఓకే. షుగర్స్ అన్నీ కంట్రోల్‌లోకొస్తాయి. ఓకే. యాహ్! సూపర్. సార్ మొన్న ఒక పేపర్‌లో జూసాను. ఆ! షుగర్ డాడీస్, షుగర్ మమ్మీస్ అని అవునవును. అవును. అవును. చూసారా మీరు ఆ వార్త? ఆ! ఏమన్నా ప్రాబ్లమా అండి? ఈ నో. అబ్సల్యూట్‌లీ నో అండి. ఓకే. ఒక్కటి ఏ ఏజ్‌లో ఎవరు సెక్స్ చేద్దాం అనుకుంటే దట్స్ దేర్ పర్సనల్ చాయిస్. రైట్. దాంట్లో మనం జడ్జ్ చేయనీకి లేదు. ఓకే. ఒక్కటి మా వరకు ఒకటి చెప్పేదంటే బీ సేఫ్. రైట్. ఎనీ లైంగికంగా వచ్చే డిసీజ్ నుంచి కొద్దిగా సేఫ్‌గా ఉండండి. ఓకే. ఐ డోంట్ థింక్ దట్స్ ఎనీ ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ఓకే. మీరు సేఫ్‌గా, హ్యాపీగా సెక్స్ చేయండి. చాలా మంది నా దగ్గరకొచ్చే వాళ్ళు ప్రాబ్లమ్స్ చెప్తుంటారు. సార్ నా వైఫ్‌కి ఇంట్రెస్ట్ పోయింది సార్. యెస్. నాకు చాలా ఇంట్రెస్ట్ ఉన్నా గానీ తను సపోర్ట్ చేయట్లేదు. సీ నేను ఫీమేల్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అండర్‌స్టాండ్ చేసుకుంటాను. జనరల్లీ మెనోపాజ్ అయిన తర్వాత ఎస్ట్రోజన్ లెవెల్స్ తగ్గిపోతాయి బాడీలో. కరెక్ట్. కరెక్ట్. తగ్గిపోవడం వల్ల వాళ్ళకి యూనిట్ డ్రై అయిపోవడం వల్ల గానీ, జనరల్లీ మనం ఇప్పటివరకు తెలుసుకుంది టెస్టోస్టెరాన్ లెవెల్స్ కూడా వాళ్ళలో కూడా ఇంపార్టెంటే. ఓకే. అది మగవాళ్ళలోనే కాదు. దాంట్లో యెస్. వాళ్ళలో కూడా డిజైర్ ఫ్యాక్టరే అది. ఓన్లీ హార్మోన్ విచ్ ఈస్ నాట్ గివెన్ ఎ ఫీమేల్ ఇస్ టెస్టోస్టెరాన్. హ్మ్. చాలా రిసర్చ్ వచ్చినాయి. చాలా అడ్వాన్స్ వచ్చినాయి. వాళ్ళు కూడా టెస్టోస్టెరాన్ ఇస్తే మళ్ళీ వాళ్ళలో ఉత్తేజం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అని చాలా రిసర్చ్‌లో ఉంది. ఓకే. లేడీస్ వాళ్ళ కూడా. లేడీస్‌లో కూడా. ఓకే. అండ్ వెజనల్ ఎస్ట్రోజన్ లాంటి చాలా మనకి క్రీమ్స్ ఉన్నాయి. ఇవన్నిట్లో ఏమైతే దానివల్ల డ్రైనెస్ తగ్గిపోతది. రైట్. మళ్ళీ వెజన మళ్ళీ నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. దానివల్ల వాళ్ళు రెగ్యులర్‌గా సెక్స్ చేసుకోవడానికి ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. సో, సూపర్. ఫీమేల్స్‌లో కూడా చెప్పేది ఒకటే. సీ మగవాళ్ళలో సెక్స్ చేయడం చాలా ఇంపార్టెంట్ కూడా. ఎందుకంటే వాళ్ళ ప్రాస్టేట్ హెల్త్ గానీ, వాళ్ళ డే టు డే రెగ్యులర్ యాక్టివిటీస్ కానీ అండ్ ఫీమేల్ సపోర్ట్ చేయడం చాలా బెటర్. రైట్. రైట్. యాహ్! రైట్. సూపర్. సార్ ఇంకొకటి మగవాళ్ళలో ముఖ్యంగా 50 ఏళ్ళు హ్మ్. దాటగానే హ్మ్. కొంచెం లైంగిక సామర్థ్యం అవును. తగ్గిపోతుంది. అవును. అవును. సో, ఇది సహజమే అని ఏం చేస్తారంటే, అవును గదా! 50 హ్మ్. ఏళ్ళు హ్మ్. అయిపోయినాయి హ్మ్. ఇంకేం హ్మ్. చేస్తాంలే అని మ చాలా వరకు సరిపెట్టుకుంటారు. అవునవునవును. అంటే నిజానికి అది వయసు ప్రభావమా? లేకపోతే రక్తనాళాల్లో ఏమన్నా ఇష్యూసా? నా వరకు నన్నడిగితే వాళ్ళ మైండ్‌ది ఒక్కటే ప్రాబ్లమ్. ఓహ్! ఓకే. వాళ్ళ శరీరంలో కంటే వాళ్ళ మైండ్‌లోనే ప్రాబ్లమ్. సూపర్. నాకవ్వట్లేదు. ఓకే. లేకపోతే ఒక్కసారి ఫెయిల్ అయితే నాకిదే ప్రాబ్లమ్ ఉందనుకోవడం చాలా తప్పు. ఓకే. ఫెయిల్ కాని మనిషి అని ఉండడు సార్. రైట్. రైట్. ప్రతి రైట్. ఒక్క మనిషి ఏదో ఒక టైంలో స్ట్రెస్ ఏదో లెవెల్ వన్ రకరకాల అవును. ఆ రోజు వాడి మూడ్ ఎట్లా ఉందో, వాడి స్ట్రెస్ కరెక్ట్. ఎట్లా ఉందో, ఆ రోజు సడెన్‌గా పెర్ఫార్మ్ చేయలేకపోయిండనుకో, ఎక్కువ మంది మన దగ్గరకొచ్చే వాళ్ళ పేషెంట్స్‌లలో అపోజిట్ పార్ట్నర్ చెప్పే వరకి వాళ్ళలో సమస్య ఉందని వాళ్ళు డిసైడ్ కారు. ఓకే. ఓకే. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మెన్‌కేముంది సార్, జస్ట్ ఎజాక్యులేట్ అయిపోతే దే ఆర్ హ్యాపీ. ది అపోజిట్ పార్ట్నర్ ఈస్ ఎ డిఫరెంట్ సినారియో. అంటే ఓకే. వాళ్ళ అపోజిట్ పార్ట్నర్ కూడా సాటిస్ఫై కావాలి అనుకుంటే కాబట్టే వీళ్ళకి డిస్ప్యూట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో, మీరు హ్యాపీగా సెక్స్ చేయండి. ఎటువంటి ఇష్యూస్ అయితే రావు. నాకు తెలిసి మీ సూపర్. మైండ్‌లోనే ఉందది. ఇట్ ఈస్ ఎగ్జాక్ట్‌లీ. బాగా అబ్సల్యూట్‌లీ ఇన్ దేర్ మంచి మైండ్. అద్భుతమైన మాట యాహ్! చెప్పారు యాహ్! నిజంగా. హ్మ్. ఇంకోటి ఈ మధ్య గ్రే డైవోర్స్ అనేదో వచ్చింది చూసారు గదా! ఆ! పెద్ద వయసులో వాళ్ళు విడాకులు తీసుకోవడం అవునవును. అవును. ఎక్కువైపోయింది. అవును. సో, చాలామంది ఏం చేస్తున్నారంటే మీరన్నట్టుగా హ్మ్. లైంగికంగా భార్యాభర్తల మధ్య అవును. డిస్టర్బెన్స్ అవును. కావచ్చు ఏదో అవును. అయిపోయి 50 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకోవాలి. తోడు కోసం అవును. అనేది అవును. అవును. చాలామంది ఈ అవును. మధ్య అవును. అవును. వెరీ రెండో కామన్. పెళ్ళిళ్ళు చాలా కామన్ అయిపోయింది వెరీ ఇప్పుడు. కామన్. అలాంటి వాళ్ళలో చాలామంది ఒక భయం ఉంది లోపల. అవును. నేను ఇప్పటికి సెక్స్ చేసి ఓ 10 ఇయర్స్ అవుతుంది. మరి ఈమెను చేసుకుంటే ఈమెను తృప్తి పరచగలనా? ఏమన్నా ప్రాబ్లమ్ అవుద్దా? అని చాలా టెన్షన్ వాళ్ళకి. ఈ టెన్షన్ పార్టీని మీరేమంటారు నా వీళ్ళని? దగ్గరకు వచ్చే ఒక 20% పీపుల్‌లో మీరు చెప్పిన సేమ్ కేసెస్ వస్తాయి. ఓకే. 20% ఔట్ ఓకే. ఆఫ్ ఎవ్రీ 100 వావ్! పేషెంట్స్ 20 పేషెంట్స్ ఏదో ఒక థాట్‌లో వస్తారు. కరెక్ట్. సార్ 5 ఇయర్స్ అయింది పెళ్లయ్యి. 5 ఇయర్స్ అయింది గ్యాప్ ఆ! వచ్చి సెక్స్ యెస్. చేసి. ఆ! ఈ టైంలో నేను పెర్ఫార్మ్ చేయగలుగుతానా? లేకపోతే ఆ అమ్మాయిని చేసుకున్న తర్వాత నా పరువు ఏమైతది? ఆ అమ్మాయి ఏమనుకుంటది? సింపుల్ అండి అసలు. ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏందంటే, మీ స్పాంటేనియస్ ఎరెక్షన్స్ ఎట్లా ఉన్నాయి? ఓకే. మీకు హస్తప్రయోగం చేయడానికి అంగం గట్టిపడుతుంది. నేను అడుగుతాను వీళ్ళని హస్తప్రయోగం చేయడానికి ఎట్లా ఉంది అని. సార్ ఆ హ్మ్. టైంలో ఎరెక్షన్ అయితే బానే ఉంటుంది సార్. నాకేం పెద్దగా ఇష్యూస్ అనిపిస్తలేవు అని. ఓకే. కానీ సెక్స్ చేసేటప్పుడు అగైన్ ఆ ఫియర్ ఫ్యాక్టర్ అంటే నేను చేస్తానా? చేయలేనా? అనేది మైండ్‌లో ఉంటే మాత్రం ఎప్పటికి చేయలేరు. ఓకే. ఆల్వేస్ ఇంపార్టెంట్ ఏంది అంటే, మేమేం చేస్తాం ఇట్లాంటి వచ్చిన పేషెంట్స్‌కి షూర్. ఒక్కసారి ఒక పీనల్ డాప్లర్ చేస్తాం. ఓకే. పీనల్ డాప్లర్ చేసి వాల్యూస్ ఉంటాయి. పీక్ సిస్టాలిక్ వెలాసిటీస్ అని ఉంటాయి. ఓకే. అది నార్మల్‌గా బుక్స్ ప్రకారం 35 ఉంటే చాలు. ఓకే. 50 ఇయర్స్ క్రాస్ అయిన తర్వాత 30-35 ఉన్నా చాలు. అచ్చా!
దానికంటే తక్కువ ఉంటే టాబ్లెట్స్ ఇవ్వచ్చు, లేకపోతే అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి షాక్ వేవ్ థెరపీ లాంటివి కానీ, లేకపోతే ఏది లేనప్పుడు సర్జరీ చేయొచ్చు. ఓకే. వీళ్ళు 1% కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఓకే. ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. కరెక్ట్. టాబ్లెట్స్ ఒకటే కాదు, మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకా షాక్ వేవ్ థెరపీ ఉంది, అది రైట్. కాకపోతే సర్జరీస్ ఉన్నాయి. ఓకే. ఏది చేసైనా వాళ్ళని 100% మనం వయబుల్ చేయొచ్చు. ఓకే. 100% ఎప్పుడు లైఫ్లో సెక్స్ ప్రాబ్లం రాకుండా చేయొచ్చు. చేయొచ్చు. సో ఇంకోటి చాలా వెరీ కన్ఫ్యూజింగ్గా అంటారు చాలా మంది, సార్ మీరు చెప్పిన ట్రీట్మెంట్ తీసుకున్నాను 10 days అయింది సార్, ఏమి ఎఫెక్ట్ చూపిస్తలేదు. 10 yearsలో రానిది 10 daysలో ఇట్ విల్ టేక్ టైం. రైట్. ఓపిక పట్టాలి. కరెక్ట్. ఇన్ని రోజులు ఓపిక పట్టాలి. చాలా మంది షాక్ వేవ్ థెరపీ చేసుకున్న 10 daysకి ఊరుకొస్తారు. సార్ ఏం సార్ చెప్పినావు, ఇంత కష్టపడి నేను చేసుకున్నా, నాకు ఇంప్రూవ్మెంట్ లేదు. ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ టైం. కరెక్ట్. మేము ఎందుకు 3 months చెప్తాము? ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్. కరెక్ట్. 3 monthsలో మీకు డెఫినెట్లీ బెనిఫిట్స్ కనిపిస్తాయి. Okay. కొద్దిగా ఓపిక పట్టి ట్రస్ట్ చేయండి. ఇంకోటి కొంచెం రిలాక్స్ కూడా ఉండాలి, రెస్ట్ తీసుకోవాలి బాగా. ఇప్పుడు ఎట్లయిపోతుంది సార్, చేసుకోగానే ఇన్ని రోజుల ఫ్రస్ట్రేషన్, అవును. నేను అర్జెంట్గా చేసేయాలి, అయిపోయింది నా ట్రీట్మెంట్, ఐఎమ్ రెడీ. అవును. 50% వర్క్ అయిపోయింది, కరెక్ట్. 50% మెడిసిన్స్ వాడాలి 3 months. ఓకే. వాడితే పర్ఫెక్ట్ అయిపోతారు. రైట్. సో దట్ వీ హ్యావ్ టు డూ, మైండ్ లో వెయిట్ పెట్టుకోవాలి. చేయాలి. యా కరెక్ట్ యా సార్. సో ఇంకొకటి సార్, ఇప్పుడు చాలా మందికి ఏంటంటే మనసులో సెక్స్ చేయాలని విపరీతమైన కోరుకుంటుంది, కానీ బాడీ సహకరించట్లేదు సార్ అని ఒక బెంగ. అంటే మెదడు నుంచి సిగ్నల్స్ వెళ్తున్నాయి కానీ అంగం స్పందించట్లేదు. ఏంటి నా ప్రాబ్లం అని టెన్షన్ పడుతుంటారు. వీళ్ళకి ఏం చెప్తారు? సార్ సింపుల్ ఒకటి, జనరల్ ఈ కేసెస్ ఎవరికంటే సివియర్ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో అచ్చా, వెరీ అచ్చా, కామన్. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మనకి డయాబెటీస్ వల్ల మనకి ఐస్ ఎట్లా ఎఫెక్ట్ అవుతాయో, మనకి కిడ్నీస్ ఎట్లా ఎఫెక్ట్ అవుతాయో, ఎండ్ వెజల్స్ అన్ని ఎఫెక్ట్ అవుతాయి. ఇప్పుడు ఓకే. కాళ్ళలో తిమ్ముర్లు రావడము, ఓకే. న్యూరోపతి అంటాం కదా మనం. రైట్. అవును. సేమ్ అట్లనే అంగం లోపల వెజల్స్ లో కూడా బ్లాకేట్స్ ఫామ్ అవుతాయి. ఓకే. దానివల్ల ఏమవుతుంది, రక్త ప్రసరణ కంప్లీట్ గా కింది వరకు అవ్వదు. ఓకే. పీనిస్ ఎండ్ ఆర్గన్, అవును. అక్కడ వచ్చి బ్రాంచింగ్ అవుతాయి కదా, అక్కడ Okay. బ్లాక్స్ అవ్వడం వల్ల అంగం, ఓకే. సార్ సింపుల్, అంగం ఒక బెలూన్ అనుకోండి, ఓకే. దీనికి ఇనఫ్ బ్లడ్ వచ్చినప్పుడే ఇది ఇంక్రీజ్ ఆఫ్ ది సైజ్ అవుతుంది. ఫ్లో సరిగా లేనప్పుడు అంగం సాఫ్ట్గానే ఉంటుంది. ఓకే. కరెక్ట్. సో లోపలికి ఫ్లో ఎంత వస్తున్నది చాలా ఇంపార్టెంట్. ఓకే. ఓకే. చాలా మంది నర్వ్ ఇంజురీస్తో అంటారు. నర్వ్ ఇంజురీస్తోని కొన్నిసార్లు టచ్ సెన్సేషన్ ఎఫెక్ట్ అయితే తప్ప బ్లడ్ ఫ్లోకి పెద్దగా ఎఫెక్ట్ కాదని నా ఫీలింగ్. అచ్చా. ఇట్ ఈస్ మోర్ ఆఫ్ నీ అర్జ్ ఫ్యాక్టర్, మోర్ ఆఫ్ నీ బ్లడ్ సరిగా ఫ్లో అవుతుంది పీనిస్లోకి, ఇనఫ్గా మీరు కరెక్ట్గా స్టిమ్యులేట్ అయ్యారు అయితే డెఫినెట్లీ ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఓకే. దాంట్లో ఏం పెద్ద ఇష్యూస్ ఉండవు. సో దీనివల్ల మనకి డయాబెటీస్ వల్ల జరిగిన డ్యామేజ్ వల్ల ఈ ఫ్లో తగ్గిపోతుంది. దానివల్ల స్పాంటేనియస్ ఎరెక్షన్స్ రావు. రైట్. అండ్ రెండో చాలా ఇంపార్టెంట్ టెస్టోస్టిరాన్స్. రైట్. టెస్టోస్టిరోన్ అనే హార్మోన్ మనకి గ్రాడ్యువల్గా ఏజ్ అవుతున్న కొద్ది సమ్వేర్ 40 క్రాస్ అయిన తర్వాత ఎవ్రీ ఇయర్ 1% ఆఫ్ టెస్టోస్టిరోన్ డ్రాప్ ఉంటుంది అచ్చా. అందరికి. ఓకే. అది నార్మల్. రైట్. సో జనరలీ వేరే కంట్రీస్లో ఎట్లా ఉంటుంది అంటే ఒక్కసారి 50 క్రాస్ అయిన తర్వాత దే డైరెక్ట్లీ స్టార్ట్ అండ్ టెస్టోస్టిరోన్ రిప్లేస్మెంట్. ఓ. లో ఉన్నా నార్మల్ ఉన్నా ఏం కాదు, ఒట్టి హార్మోన్ ఇస్తున్నాం. ఓకే. ఇంతకుముందు ఒక కామనెస్ట్ భయం ఉంటుండే, ఇది తీసుకోవడం వల్ల ప్రాస్టేట్ క్యాన్సర్స్లో అవాయిడ్ చేయాలి, ఇది ఓకే. ప్రాస్టేట్ క్యాన్సర్ వస్తుందేమో అని. ఇది కంప్లీట్గా డిస్ప్రూవ్ అయిపోయింది. ఓకే. ఒక 3-4 yearsలో వచ్చిన చాలా పేపర్స్లో చెప్పింది, సైంటిఫిక్ పేపర్స్లో ఏం చెప్పారంటే ఈ టెస్టోస్టిరోన్ ఏ పేషెంట్ కానీ ఇవ్వచ్చు, ఇంక్లూడింగ్ ప్రాస్టేట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు కూడా హార్మోన్ రీప్లేస్మెంట్ అంటే టెస్టోస్టిరోన్ రిప్లేస్మెంట్. ఓకే. ఒక్కసారి ఇచ్చిన తర్వాత సిగ్నిఫికెంట్ చేంజెస్ ఉంటాయి. వావ్. ఓకే. మనకి టెస్టోస్టిరోన్ ఉన్నది సెక్స్కే కాదు, మన డే టు డే యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. అవునా? వాకింగ్కి కానీ, నార్మల్ మన స్ట్రెంగ్త్ కానీ, ఓకే. స్లీప్ ప్యాటర్న్కి కానీ, బోన్ స్ట్రెంగ్త్ కానీ, మజిల్ స్ట్రెంగ్త్ కానీ, నేను నార్మల్గా 50 క్రాస్ అయిన ప్రతి ఒక్కరికి తీసుకోమని చెప్తాను సార్. అచ్చా. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ లేవు, నష్టం లేదు, వెరీ గుడ్. హ్యాపీగా తీసుకోండి. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ సేఫర్. సూపర్. స్టార్ట్ విత్ లో డోస్, దాని తర్వాత వీ కెన్ ఇంక్రీజ్ ఇట్ టు నార్మల్ డోసెస్. ఓకే.